వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. ఈరోజు దాల్ లేక్ గురించి ఒక చిన్ని వీడియో బ్రీఫ్గా. ఇప్పుడు నేను పువ్వుల పడవలో కూర్చున్నది దాల్ లేక్లో. దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కి సమీపంలో ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండవ అతిపెద్ద సరస్సు. దీన్ని ఫ్లవర్స్ లేక్ అని, శ్రీనగర్ జ్యువెల్స్ అని అంటారు. ఈ లేకు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మరియు వేసవి విడిదిగా ఉంటుంది. దాల్ సరస్సులో చేపల పెంపకం మరియు పశుగ్రాస మొక్కలు సేకరణ కూడా ముఖ్యమైనది. ఇది జీలం నదికి వరదల నుండి రక్షణ కల్పించే ఒక ఆవాసంగా కూడా పనిచేస్తుంది. నిజానికి పూర్వం దుర్వాస ఋషి పేరు మీదుగా దుర్వేశ్వర్ అని పేరు పెట్టారు. బ్రిటిష్ వారు దాన్ని దాల్ సరస్సుగా మార్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నది బోట్ హౌస్లో మేమున్న అకామిడేషన్. బెడ్రూమ్స్, డైనింగ్ హాల్, బాల్కనీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుడ్ కూడా బాగుంది. ఇవి చెక్కతో తేలియాడే ఇల్లు. వీటిలో విలాసవంతమైన గదులు, అందమైన కార్పెట్స్ మరియు కాశ్మీర్ సంప్రదాయ డిజైన్లు ఉంటాయి. బోట్ హౌస్లు మన బడ్జెట్ బట్టి తీసుకోవచ్చు. 1500 నుంచి 4500 దాకా ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్నది 4500 ఫర్ నైట్. దాల్ లేక్లో పడవపై షికార్ రైడ్ చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. దాల్ లేక్ బోట్ హౌస్లో నైట్ స్టే అనేది ఒక విలక్షణమైన మరియు మరుపురాని అనుభూతి. మనం బోట్ హౌస్ చేరుకోవడానికి ఘాట్ దాటడానికి చిన్న పడవలు ఉంటాయి. ప్యాకేజీలో క్రాసింగ్ ఉచితంగా ఇస్తారు. నైట్ బఫే మీల్స్ అది ప్యాకేజీలోనే వస్తుంది. ఈ బోట్ హౌస్లు కనీసం 4 నుంచి 8 వారాల ముందే బుక్ చేసుకోవటం మంచిది. బోట్ హౌస్ పూర్తిగా దేవదార్ చెక్కతో నిర్మిస్తారు కాబట్టి అగ్ని ప్రమాదాల నివారణకు లోపల స్మోకింగ్ లేదా హుక్కా పూర్తిగా నిషేధించబడింది. బోట్ హౌస్ బుక్ చేసుకోవాలంటే మన బడ్జెట్, లగ్జరీ బట్టి రేట్స్ ఉంటాయి. 1200 నుంచి 24,000 దాకా ఉంటున్నాయంటే ఇక్కడ రేట్స్. బోట్ హౌస్లో 24 అవర్స్ వేడి నీటి సౌకర్యం ఉంటుంది, వైఫై ఉంటుంది. రోజంతా మనం బోట్ షికార్ చేసుకోవచ్చు. దాల్ సరస్సు హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పట్టణ సరస్సు. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్కు పడిపోయినప్పుడు ఈ సరస్సుపై పొర గడ్డగడుతుందట. ఈ సరస్సులోని కలుపు మొక్కలను తీసేసి తోట కోసం కంపోస్ట్గా మారుస్తారట. డే అండ్ నైట్ స్టే అయిపోయింది. మంచి అనుభూతులతో బ్యాక్ వచ్చేస్తున్నాం మేము. బోట్ షికార్లో ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. బోట్స్తో మన దగ్గరికే వచ్చి స్నాక్స్, కూల్ డ్రింక్స్, కాఫీ, టీలు ఇస్తుంటారు. ఇక్కడ వాళ్ళకు ఇది మంచి బిజినెస్. నేను సేకరించిన కొన్ని సంగతులు చెప్పాను. ఈ వీడియో నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాశ్మీర్ ట్రెడిషనల్ డ్రెస్ బాగుంటుందని నేను కూడా ఒక పిక్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.